ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం ఇంతమందితో వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరి పేరు చెప్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. టైంకి రావడం. Hmm. తర్వాత షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆ కాల్ షీట్ వరకు నా షాట్ రాలేదు, నేను వెళ్ళిపోవచ్చా, నన్ను ఎందుకు కూర్చోపెట్టారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు మీకు 7 అని చెప్తే 6:45కి ఉండాలి, మీరు 6 వరకు ఒప్పుకున్నారనుకోండి, 6 అయ్యి 1 మినిట్ అయిపోయినా కూడా మీరు ఎవరిని అడగక్కర్లేదు, కారు ఎక్కి మీరు వెళ్ళిపోవచ్చు. సూపర్. ఇది నేర్చుకున్నాను. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారి దగ్గర కూడా డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఆఫ్ ద వర్క్ చాలా. ఆయన ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు తేడా ఏముంటుంది వాళ్ళిద్దరికి? నాగేశ్వరరావు గారితో బబ్లీగా ఉంటుంది, ఓకే, రిజర్వ్డ్ గా ఉండొచ్చు. బబ్లీగా ఎన్టీఆర్ గారి దగ్గర ఉంటుంది. ఎన్టీఆర్ గారి దగ్గర రిజర్వ్డ్. నాగేశ్వరరావు గారితో సెట్ లో ఉన్నామంటే అబ్బా ఇంకా ఫుల్ జోష్ ఉంటుంది. రామారావు గారు అంటే రిజర్వ్డ్. అక్కడ 1000 మంది ఉన్నా మీరు అనుకుంటారు అక్కడ ఎవరు లేరు అనుకుంటారు. అంత సైలెంట్, కామ్, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్. ఈయనంతా ఇంకా జబర్దస్త్ కామెడీ. అబ్బో నాగేశ్వరరావు గారు చాలా స్వీట్, చాలా జోకులు. అన్ని కవిత గారి జోకులు. మీద ఏం జోక్ వేశారు? నా మీద ఏం జోక్ వేశారు? నా మీద ఏం జోక్ వేయరు. ఎప్పుడు చూసినా నీ దగ్గర నేను పొట్టిగా ఉంటాను, నువ్వు నా షూటింగ్లోని చెప్పులు లేకుండా యాక్ట్ చేయాలని చెప్తాను. ఓకే. ఒక పెద్ద యాక్ట్రెస్ వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పారంటే నాకు ఇప్పటికి బాగా గుర్తు, ఏమండి జీవితం అంతా బోర్ కొడుతుంది, ఎవరైనా పెంచుకుంటే బాగుండంటే, ఊకో నిన్నెవడు పెంచుకుంటాడు, ఇప్పుడు ఎవరైనా ఉంచుకుంటాడు కదా. చాలా చాలా అబ్బా చాలా హ్యూమరస్ గా ఉంటారు. అయ్యో చాలా హ్యూమరస్ గా ఉంటారు. ఒకరోజు నిన్నే పెళ్ళాడతా సెట్లోకి వచ్చారనమాట. సెట్లోకి నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ ఓన్ ప్రొడక్షన్ కదా. సో సెట్లోకి వచ్చినప్పుడు ఏంటి కవిత, ఇక్కడ మొత్తం 18 మంది 28 మంది మగవాళ్ళు ఉన్నారు, అందరూ ఏంటి నీతో ఫ్లర్టింగా అని అడిగారు నన్ను. ఫ్లర్టింగా అన్నాను నేను. అది వేరే, నాకు ఈ రీఎంట్రీకి ఇలాంటి మాటలన్నీ కొత్త అనమాట నాకు. అప్పుడున్న తర్వాత ఈ రీఎంట్రీలో ఫ్లర్టింగ్ ఏంటండి అన్నాను నేను. నేను చూస్తున్నాను అప్పటి నుంచి, ఇక్కడున్న వాళ్ళు 28 మంది నిన్నే చూస్తున్నారు, మరి నువ్వెవరిని చూస్తున్నావు అన్నారు. నేను మిమ్మల్నే చూస్తున్నానండి. ఏముందిలే నా పని అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను అని ఒకటే నవ్వు. అలాగా ఆయన సెట్లో ఇస్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. సూపర్. కృష్ణ గారు, మీ లైఫ్ టర్న్ అవటానికి కారణమే కృష్ణ గారు అని చెప్తుంటారు అందరూ. అవునండి. నేను మరి ఒక కొత్త ఆర్టిస్ట్ని ఆయన హీరోయిన్గా, ఆయన సూపర్ స్టార్ పక్కన హీరోయిన్గా ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. వరుసగా నేను 7 సినిమాలు చేశానండి. యాజ్ ఎ హీరోయిన్. గ్రేట్. చాలా హ్యాపీ అండి. ఇంకోటి ఏంటంటే అందరికీ తెలుసు, ఇది మీరు అన్నట్టుగా పాతదే, నేను ఇండస్ట్రీకి రాకముందు కృష్ణ గారి డై హార్ట్ ఫ్యాన్. ఎంత డై హార్ట్ ఫ్యాన్ అంటే మీరు చెప్పలేరు. ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్, మీరు ఊహకు కూడా అందదు. మోసగాళ్ళకు మోసగాళ్ళు హైదరాబాద్లో వెంకటేశ్వర థియేటర్లో 100 టైమ్స్ చూసాను నేను. ఓకే. సో విజయ నిర్మల గారు, నేను విజయ నిర్మల గారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక్కసారి కృష్ణ గారిని చూడాలి అన్నాను. మా తమ్ముడుతో నరేష్ వీళ్ళంతా వెళ్ళినప్పుడు, అవునా నువ్వు ఫ్యానా? అవును, నేను 100 సార్లు మోసగాళ్ళకు మోసగాళ్ళు సినిమా చూశాను అని. అవునా, సరే నేను కల్పిస్తానులే అన్నారు. తర్వాత నేను హీరోయిన్ అయిపోయాను. ఆయనతో చుట్టాలు ఉన్నారు జాగ్రత్త ఫస్ట్ మూవీ చేశాను నేను. అప్పుడు 2-3 సార్లు భోజనం తీసుకొని విజయ నిర్మల గారు వచ్చినప్పుడు, కవిత నీకు నేను ఏదో ఒకటి చేయాలి, నువ్వు కృష్ణ గారి ఫ్యాను కదా, ఉండు నీ మీద ఒక కథ రాస్తాను అని నా మీద ఒక కథ రాశారు ఆవిడ.
డాక్టర్ సినీ యాక్టర్‌లో నేను అందులో కృష్ణ గారి ఫ్యాన్. విజయనిర్మల గారికి నేనంటే ఎంత ప్రాణం అనేది చూడండి. ఓకే. అందులో ఏంటంటే ఈ అమ్మాయి ఎంతమంది ఏమంటారు పెళ్ళికొడుకులు చూసినా ఒప్పుకోదు. వద్దు. నాకు ఆ హీరో కృష్ణని పట్టుకొని రండి. నేను ఆ కృష్ణని పెళ్లి చేసుకుంటాను అని, ఆ రూమ్‌లో అంతా ఆ విజయ్ చిత్రాలు, అక్కడొచ్చిన ఫోటోలన్నీ రూమ్‌లో అంటించుకోవడము. అంటే నాగభూషణం గారు తిడతారు. "ఏమన్నా పిచ్చి పట్టిందే? అతను ఎవరో ఆర్టిస్టు. అతన్ని నువ్వు ఎలాగే పెళ్లి చేసుకుంటావు" అంటే, "నాకు తెలీదు. నువ్వు ఆ హీరో కృష్ణని తీసుకొస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను" అంటారు. ఒకరోజు ఆ కృష్ణ గారిలా అంటే ఆయన ఎలా ఉంటారో అలాంటి మనిషినే నాకు పెళ్లి చూపులకొస్తారు. అది కృష్ణ గారొస్తారు. ఇంకేముంది నువ్వు కృష్ణలాగే ఉన్నావు. రా, 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 రా అని పెళ్లి చేసుకుంటారు. సో, ఆవిడ నేను అలా అన్నానని చెప్పి, గ్రేట్. అలాగా అలా ఒక సీన్స్ అన్నీ క్రియేట్ చేసి, సో, ఆయన్ని పెళ్లి చేసుకోవడము. ఫస్ట్ నైట్ లోపలికెళ్ళిన వెంటనే, ఏంటి అక్కడే నిలబడ్డావు రా అనంటాడు. ఛీ! మీకే సరసం తెలీదు. ఆ హీరో కృష్ణ ఎలా పిలుస్తాడో తెలుసా? అని నాతో ఫుల్ కామెడీ చేయించారావిడ. ఇదొకటా? ఎలా పిలుస్తాడు? ఇలా కాదు. కొంచెం నవ్వు మొహం పెట్టుకొని, "రా" అనంటాడు. అవునా? సరే వచ్చి పడుకోండి. అలా కాదు. అందంగా పిలవండంటే, ఈ పిచ్చోళ్ళు నాకెక్కడ దొరికారంటే, కాదు నేను ఇలా పాలు పట్టుకొస్తాను. మీరు తాగాలి అనంటే తీసుకొని కడగడం మొత్తం తాగేస్తాడు. ఛీ! ఆ హీరో కృష్ణ ఇలా చేయడు. ఏం చేస్తాడు? సగం తాగి సగం నాకిస్తాడు. బాబు ఇదెక్కడరా బాబు చచ్చిపోతున్నాను ఈ సినిమా పిచ్చి దాంతోని అని పోలీస్‌కి ఫోన్ పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేస్తాడు. ఓకే. తొందరగా రండి మా ఆవిడ బానే పెళ్లి చేసుకుంది. బాగానే వచ్చాము. కానీ ఫస్ట్ నైట్‌లో వచ్చేటప్పటికి తనకి పిచ్చొచ్చేసి ఎవడో హీరో కృష్ణ అంట, అదంట, ఇదంట పిచ్చొచ్చినట్టు మాట్లాడుతుంది. అనంటప్పటికి కాళ్ళ మీద పడుతది. నాకేం పిచ్చి కాదండి. అయితే నేను చెప్పినట్టు వింటావా? వింటాను. పడుకో. హ్మ్. ఇటు చూడు. అని అంటారనమాట. మీరు ఆ సినిమా చూడాలి. చూస్తాను నేను. ఒక హీరో కృష్ణ ఫ్యాను పర్సనల్ లైఫ్‌గా ఎలా ఉంటుంది అనేది విజయనిర్మల గారు గ్రేట్. సూపర్‌గా క్రియేట్ చేశారు. గ్రేట్. కృష్ణరాజు గారు. కృష్ణం వన్ రాజు వర్డ్ అబౌట్ గారు కృష్ణరాజు గారు. ఈస్ ఎ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. సావిత్రమ్మ. దేవత. సూపర్. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈస్ ఎ వెరీ బెస్ట్ కో ఆర్టిస్ట్. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు వెరీ హ్యూమరస్ అండ్ వెంకటేష్ ఈస్ ఎ గారు. బేబీ. వెంకటేష్ గారు. వెంకటేష్ గారితో నేను వర్క్ చేయలేదు. చేయలేదా? చేయలేదు. నాగార్జున గారు. చేశాను. వెరీ నాటీ. సెట్‌లో అసలు బాగా నాటీగా ఉంటారాయన. ఈస్ ఎ వెరీ సూపర్. గుడ్ పర్సన్. సూపర్. ఫైనల్ గా మీ రోషన్. రోషన్ ఈస్ ద బెస్ట్. రోషన్ ఈస్ ఎ వెరీ నైస్ పర్సన్. రోషన్ ఈస్ ఎ కైండ్ హార్టెడ్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఎన్నో మంచి ఇంటర్వ్యూలు చేస్తూ ఎక్కడ ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, వాళ్ళ బాధను అర్థం చేసుకొని, ఎలా అయితే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్‌లో యూ ఆర్ వెరీ నైస్, యూ ఆర్ కైండ్ టు ఎవ్రీబడీ. మీరు అలాగే ఉండాలి. మీరు ఇంకా చక్కగా ఎన్నో ఇంటర్వ్యూస్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలా ఈరోజు నిజంగా మీరు ఆహ్, మీరందరిని అభిమానిస్తారు. సీనియర్ ఆర్టిస్టులకి మీరు చాలా గౌరవం ఇస్తారు. ఆ గౌరవంతోనే, ఆ నమ్మకంతోనే ఈరోజు మీ ముందు ఈ ఇంటర్వ్యూకి ఎందుకంటే రోషన్ గారు, ఈ ఇష్యూ అయిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ అంటే ఎక్కడో చోట వాళ్ళ పేరు వస్తుందేమో అని భయపడి నేను తప్పుగా అనుకోకండి. వాళ్ళిద్దరి పేరు, వాళ్ళ మాట వస్తేనే కొంచెం టెన్షన్ పడుతున్నాను నేను. ఆ టెన్షన్ వల్లే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. కానీ తప్పలేదు. ఫైనల్లీ యూ మేడ్ మై డే. సో డెఫినెట్గా మ్యామ్ చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్, చాలా మంది మహిళలకు కూడా. అందుకే ఈ మదర్స్ డే సందర్భంగా అసలు మీరు ఎంత స్ట్రాంగ్గా ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కానీ బయటపడి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో కావచ్చు, ఇటువైపు సినిమాల వైపు కావచ్చు, తమిళ ఇండస్ట్రీలో కావచ్చు, అండ్ ఫ్యామిలీని చూసుకునే విధానంలో కావచ్చు, ఇద్దరు కూతుర్లు, అందమైన కూతుర్లు మీలాగే ఒక మనవరాలు, ఇంతమందిని ఒక మహిళ, ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పి నిరూపిస్తున్నారు మేడం ప్రజెంట్ సొసైటీకి. ఒకటి రోషన్ గారు, నేను నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్ రోషన్ గారు. మంచి అమ్మా నాన్న, మంచి ఫ్యామిలీ,
మా అమ్మ, నాన్నగారి ఫ్యామిలీలో 14 మెంబర్స్, అమ్మ ఫ్యామిలీలో 9 మెంబర్స్. నేను చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాను. దేవుడి దయ వల్ల నా ఇండస్ట్రీ, ఎంతోమంది ఇండస్ట్రీ గురించి చెడు మాట్లాడతారు. కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇండస్ట్రీ, ఈ కళామ తల్లి, బంగారం లాంటి ఒక కళామ తల్లి. ఎంతోమంది ఈరోజు మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచారు అని అంటే ఈ కళామ తల్లి వల్లే మీరు నన్ను పిలిచారు. కాబట్టి ఇండస్ట్రీని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మనము ఎలా నడుచుకుంటామో అనేది ముఖ్యం కానీ, ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కానీ, ఇండస్ట్రీని తూలనాడడం కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తూలనాడడం కానీ అది కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నానండి. సో మీ ఛానల్ ద్వారా నేను Definitely గా. చెప్పదలుచుకున్నాను. బంగారం లాంటి ఈ కళామ తల్లి నాకెంతో చేసింది. ఎంతోమంది ఆదరాభిమానాల్ని నాకొచ్చేలా చేసింది. ఎన్నో అవార్డులు కానీ, రివార్డులు కానీ, ఆర్థికంగా కానీ, నాకు ఆర్థికంగా కష్టాల్లో ఉండే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ కష్టాలన్నీ కూడా నాకు నా ఇండస్ట్రీనే నాకు తీర్చింది. సూపర్. ఒక్క పైసా కూడా మేము అప్పు చేయకుండా నాకు పనిచ్చి మమ్మల్ని మా ఫ్యామిలీ అంతా ఒక సెటిల్ అయ్యి అందరూ బాగున్నారు అని అంటే ఈ కళామ తల్లి చేసిన ఒక ఇచ్చిన ఒక మా అమ్మ ఇచ్చిన విద్య, ఈ కళామ తల్లి నాకు పెట్టిన ఒక భిక్ష అనేదే నేను చెప్తాను. అలాగే మా హస్బెండ్ ఫ్యామిలీ కానీ, మా హస్బెండ్ కానీ ఒక మంచి భర్త రావడం, బంగారం లాంటి పిల్లలు. మా పిల్లలు ఏంటంటే ముగ్గురు పిల్లలకి వాళ్ళకి ప్రేమ అనురాగాలు తప్ప వేరే ఏమీ తెలీదు. వాళ్ళకి వీళ్ళని చీట్ చేయాలి, వాళ్ళని చీట్ చేయాలి, వీళ్ళని ఒక మాట అనాలి, వాళ్ళని ఒక మాట అనాలి. ఏదైనా 4 మాటలు వాళ్ళే పడతారు కానీ ఒకళ్ళని ఎప్పుడు కూడా ఒక మాట అనరు. చాలా మంచి మనసున్న బిడ్డలు నాకు ఆ దేవుడిచ్చాడు. దేవుడు నాకు చాలా ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. చాలా తృప్తినిచ్చాడు. మంచి భర్త, మంచి ఫ్యామిలీ, మంచి ఇండస్ట్రీ, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్, మంచి హీరోస్, మంచి కొలీగ్స్, మంచి ఫ్రెండ్స్. అంత చేసి ఈ ఒక్క చిన్న విషయంలో, ఈ సునామీలో వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం అనేది, ఇంత ప్రపంచాన్ని ఇచ్చి ఈ సునామీలో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోవడం అనేది అది మాటలకి అందని ఒక ఇదండి. సో ఇప్పటికీ మా ఇండస్ట్రీని కానీ, నా ఫ్రెండ్స్ని కానీ, నా బిడ్డలకి మీ అందరి ఆశీర్వాదం కావాలి, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి, మళ్ళీ బిజీ అవుతారు మేడం, డెఫినెట్ గా బిజీ మీ అవుతారు. అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సూపర్. మీ ద్వారా అందరినీ అడుగుతున్నాను. మీకు, మీ యాజమాన్యానికి, మీ టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ ద్వారా ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలోని ఒక మంచి తల్లిగా మీరు నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్క తల్లికి కూడా నేను హృదయపూర్వకంగా పిల్లలు, భర్త మనల్ని కావాలనుకుంటాడు, మనం భర్తని కావాలనుకుంటాం. కానీ మనకి ముఖ్యం మనల్ని నమ్ముకొచ్చిన బిడ్డలు. ఆ బిడ్డల కోసమైనా ఇటు తండ్రి లేకపోయినా తండ్రి కాపాడుకోవాలి, తండ్రి లేకపోయినా తల్లి కాపాడుకోవాలి. ఆ బిడ్డల్ని మాత్రం ఎవరు కూడా రోడ్ల మీద వదిలేయకండి. ఆ బిడ్డల్ని చల్లగా చూడండి, బిడ్డల్ని బాగా చూసుకోండి. ఒక మంచి తల్లిదండ్రులుగా అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో Thank మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.